హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 1A పై సమగ్ర విశ్లేషణ అనేటువంటి టాపిక్ను డిస్కస్ చేస్తున్నాము. యాక్చువల్గా స్టూడెంట్స్ 3 టైప్స్లో ఉంటారు. 75/75 మార్క్స్ ట్రై చేసేవాళ్ళు, నెక్స్ట్ యావరేజ్ మార్క్స్కు ట్రై చేసేవాళ్ళు, కనీసం పాస్ కావాల్సినటువంటి వాళ్ళు 3 కేటగిరీలు ఉంటారు. అందరికీ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవుతే మీ గోల్స్ రీచ్ అవుతారో ఈ విశ్లేషణ ఏంటంటే మీకు సరిపోతుందన్నమాట. మెయిన్ ఏంటంటే మనకు మ్యాథమెటిక్స్ 1Aలో 10 టాపిక్స్ ఉండేవి. 10 టాపిక్స్లో నుంచి 3 టాపిక్స్ని కంప్లీట్గా రిమూవ్ చేశారు. మ్యాథమెటికల్ ఇండక్షన్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని. ఇవి రిమూవ్ చేసిన తర్వాత మనకు టోటల్ 7 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 7 చాప్టర్స్లో కూడా ఓల్డ్ వెయిటేజ్కి న్యూ వెయిటేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ తెలుసుకుని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకు ఏ టాపిక్స్ చదివితే ఏ మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చో తెలుస్తుంది అనమాట. రైట్, మన విశ్లేషణ స్టార్ట్ చేద్దాము. సో మీకు మ్యాథమెటిక్స్ 1Aలో హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే మ్యాట్రిసెస్. దీంట్లో నుంచి మీకు టోటల్ 33 మార్క్స్ స్కోర్ అవుతుంది. యాక్చువల్గా మీకు 75కి 27 మార్క్స్ వస్తే పాస్, కానీ ఈ చాప్టర్ ఒక్కటే ప్రిపేర్ అయినా కూడా మీకు 33 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎవరైతే 75/75 కావాలనుకుంటున్నారో, ఎవరైతే అబోవ్ యావరేజ్ మార్క్స్ రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది మ్యాట్రిసెస్. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మ్యాట్రిసెస్ ఇండిపెండెంట్ టాపిక్, ఇది దేనిపైన డిపెండ్ అయి ఉండదు. సో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. మిగతా టాపిక్స్ ఏంటంటే ఒక టాపిక్ ఇంకో టాపిక్ లింక్ ఉంటుంది, కానీ మ్యాట్రిసెస్లో ఏంటంటే ఇట్లాంటి లింకేజ్ ఏమీ లేదు, మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అందులోనూ ఏంటంటే ఈ మ్యాట్రిసెస్ టాపిక్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 3 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా వీటిలో ఏవైతే హార్డ్ టాపిక్స్ ఉన్నాయో అంటే మా డిటర్మినెంట్ ప్రాపర్టీస్ అని, గాజోడాన్ మెథడ్ని కూడా రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో ఉన్న రిమైనింగ్ టాపిక్స్లో నుంచే మీకు 33 మార్క్స్ అంటే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. సో మనకున్న చాప్టర్స్లో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఏంటి అంటే మ్యాట్రిసెస్. నేను చెప్తున్నాను, నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాను, మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేశాను. అది ఒక్కటి ప్రిపేర్ అయినా కూడా మీరు 33 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి మార్క్స్ చాప్టర్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో మనకు 24 మార్క్స్ ఉన్నాయి. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఏమో 1 క్వశ్చన్ ఉంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, 7 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో టోటల్ 24 మార్క్స్. అయితే ఈ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది మనకు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే వెక్టార్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చదవాలి అంటే డెఫినెట్గా మనం అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే మ్యాట్రిసెస్కి అయితే ఏంటంటే దేనిపైన డిపెండ్ కాదు. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చాలా ఇంపార్టెంట్ మార్క్స్ పరంగా చూస్తే. కాకపోతే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని అడిషన్ ఆఫ్ వెక్టార్స్తో కలిపి చూసుకోండి, దానికి కూడా 15 మార్క్స్ ఉంటాయి. ఈ 24 15 అంటే టోటల్ 39 మార్క్స్ని కూడా మనం స్కోర్ చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా మనకు స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అనేటువంటి టాపిక్ని డిలీట్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 24 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో టోటల్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే టోటల్ 8 ప్లస్ ఈ 14 22 మార్క్స్ వస్తాయన్నమాట. అయితే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా ఏంటంటే డిపెండెంట్ టాపిక్. మీకు ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, దాని తర్వాతకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటుందన్నమాట. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్తో పాటు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా, దాంతోపాటు హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా చూసుకుంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మీరు ట్రిగ్నోమెట్రిక్ చూస్ చేసుకోవాలన్నా వెక్టార్స్ చూస్ చేసుకోవాలన్నా అనేది ఇవి 2 డిపెండింగ్ టాపిక్స్, ఇవి గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. నేను చెప్పాను కదా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చూసుకోవాలంటే కంపల్సరీగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చూసుకుంటే మీకు ఫార్ములాస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి అనమాట. సో ఈ టాపిక్ నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, 7 మార్క్స్ క్వశ్చన్ 1 ఉంది. అంటే టోటల్ 19 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అనమాట.
సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ట్రిగ్నోమెట్రీ అనేది 10th క్లాస్లోనే వస్తుంది కాబట్టి ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ని ఈజీగా డిస్కస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ట్రిగ్నోమెట్రిక్ పార్టే అనుకునే వాళ్ళకు ఈ 19 మార్క్స్ వస్తాయి, ప్లస్ మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నీ కలిపితే ఈ చాప్టర్లో సంబంధించి ఇది 19, హైపర్బోలిక్ ఫంక్షన్లో 6, 25 రిమైనింగ్ మార్క్స్ అంటే నియర్లీ 50 మార్క్స్ మనం ట్రిగ్నోమెట్రిక్ పార్ట్ నుంచే స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా మనం ఇంపార్టెంట్ చాప్టర్గానే ట్రీట్ చేయొచ్చు. దీంతోపాటు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా ప్రిపేర్ అయితే మనకు ఈజీగా 50% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడిషన్ ఆఫ్ వెక్టర్స్. నేను చెప్పాను కదా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ చేసేటప్పుడు అడిషన్ ఆఫ్ వెక్టర్స్ కూడా చూసుకోమని. సో ఇది చూసుకుంటే దీంట్లో నుంచి 15 మార్క్స్ వస్తాయి. సో 15 మార్క్స్ కూడా ఈజీ టాపిక్ అనమాట ఇది. దీంట్లో మీకు 1 7 మార్క్స్ క్వశ్చన్ ఉంది, 1 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీని మీద కూడా నేను వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను. సో దీంట్లో 15 మార్క్స్ ఇన్ 15 మినిట్స్ అనేటువంటి వీడియో చేయడం జరిగింది మనం అడిషన్ ఆఫ్ వెక్టర్స్ సంబంధించి. ఇవి చూసుకుంటే మీకు దీంట్లో 15 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఎవరైతే చూసుకుంటున్నారో కంపల్సరిగా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కూడా చూసుకుంటే ఏంటంటే టోటల్ ఈ 15 మార్క్స్ రిమైనింగ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో అటువంటి మార్క్స్ అన్నీ కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్లో ఇప్పుడు థీరమ్స్ మొత్తం కూడా అంటే థీరమ్స్ ఉన్నటువంటి టాపిక్ మొత్తం కూడా తీసేయడం జరిగిందనమాట. రిమైనింగ్ పార్ట్లో నుంచే మీకు 7 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో డొమైన్ రేంజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు మీకు. దీనిపైన కూడా 11 మార్క్స్ ఇన్ 11 మినిట్స్ అనే వీడియో చేయడం జరిగిందనమాట ఫంక్షన్ సంబంధించి. సో మీరు అది చూసుకుంటే దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటి అంటే మనకు ఫంక్షన్స్ అనమాట. ఈ ఫంక్షన్స్ కూడా ఏంటంటే ఇండిపెండెంట్ టాపిక్, దేనిపైన డిపెండ్ అయ్యి ఉండదు. దీన్ని మనం డైరెక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. జస్ట్ సెట్స్ పైన అవగాహన ఉంటే చాలు. అది 10th క్లాస్లో మనకు ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి సెట్స్ మీద అవగాహన ఉండి రిలేషన్ మీద కొంత అవగాహన ఉంటే మనం ఫంక్షన్స్ని ఈజీగా చేయొచ్చు అనమాట. కాకపోతే దీనికి ఫంక్షన్స్లో డొమైన్ రేంజెస్ ఉంటాయి కాబట్టి 75 మార్క్స్ రావాలనుకునే ప్రతి స్టూడెంట్ కూడా ఫంక్షన్స్లో షార్ట్ ఆన్సర్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీగా చూసుకోవాల్సినటువంటి టాపిక్ అనమాట మీకు. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ టాపిక్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో ఇది కూడా ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన అదనమాట. ఫస్ట్ మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ డిస్కస్ చేసాము. ఈ రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనేవి. ఈ హైపర్బోలిక్ ఫంక్షన్లో ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ మనకు షార్ట్ ఆన్సర్ వచ్చేది. ఈసారి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 6 మార్క్స్ కూడా దీంట్లో నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ అంటే లీస్ట్ అన్ని ఉన్నటువంటి వాటిలలో లీస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనమాట. సో ఇప్పటివరకు మనం 7 చాప్టర్స్ సంబంధించినటువంటి వెయిటేజ్ని 1 by 1 హైయెస్ట్ టు లోయెస్ట్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను 75 మార్క్స్ వచ్చేవాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అబోవ్ యావరేజ్ మార్క్స్ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే పాస్ మార్క్స్ అంటే 30+ మార్క్స్ రావడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఆల్రెడీ వెయిటేజ్తో సహా చెప్పాను. కాబట్టి ఏదేది డిపెండెంట్ టాపిక్, ఏదేది ఇండిపెండెంట్ టాపిక్ కూడా చెప్పాను నేను. సో దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ ఆల్రెడీ అయిపోయాయి. మెయిన్ టాపిక్స్ సంబంధించింది అవి ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లింకులు. ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఈజీగా 75 మార్క్స్ కానీ, అబోవ్ యావరేజ్ మార్క్స్ కానీ, పాస్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా వెయిటేజ్కి సంబంధించి మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. సో ఫంక్షన్స్ టాపిక్లో టోటల్ 11 మార్క్స్ ఉన్నాయి. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 1 ఎస్ఏ టైప్ క్వశ్చన్. అలాగే మ్యాట్రిసెస్లో మొత్తము 33 మార్క్స్ ఉన్నాయి మనకు. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 3 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ 33 మార్క్స్. అలాగే అడిషన్ ఆఫ్ వెక్టర్స్ సంబంధించి 15 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 ఎస్ఏ టైప్ క్వశ్చన్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ సంబంధించి 24 మార్క్స్ ఉన్నాయి. అంటే 1 షార్ట్ ఆన్సరు, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో టోటల్ 19 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 1 7 మార్క్స్ క్వశ్చన్. అలాగే హైపర్బోలిక్ ఫంక్షన్లో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో 2 4 మార్క్స్, 2 7 మార్క్స్. టోటల్ మనకు 10 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 10 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 10
7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్లోనేమో చాయిస్ ఏమి ఉండదు మనకు, కానీ 4 మార్క్స్ క్వశ్చన్లో 10 క్వశ్చన్స్కి మనం 6 అటెంప్ట్ చేయాలి. అలాగే 7 మార్క్స్ క్వశ్చన్లో 10 ఉంటే మనం 6 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకు 130 మార్క్స్కు పేపర్ ఉంటుంది. ఈ 120 మీకు 4 మార్క్స్ క్వశ్చన్లో 10 ఉంటే 5 చేయాలి. అలాగే 7 మార్క్స్ క్వశ్చన్లో కూడా 5 చేయాల్సి ఉంటుంది. టోటల్ 75 మార్క్స్ మనకు కావాల్సింది. టోటల్ 130 మార్క్స్ పేపర్ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా చాయిస్ కాబట్టి ఈజీగా 75 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఆల్ ది బెస్ట్ టు ఆల్.